गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भं नारायणयतीश्वरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। మాతా పితరుల పాద పద్మాలకు నమస్కరిస్తూ మద్గురుదేవులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి పాద పద్మాలకు అనంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ సర్వవ్యాపకమై అందరిలో జ్ఞానాన్ని ప్రకాశింపజేసే పరమాత్మకు నమస్కరిస్తూ చిన్మయ మిషన్ మరి అధినేత వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ శ్రీ చిన్మయానంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరి హృదయాలలో ప్రకాశిస్తున్న ఆ పరమాత్మకు నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. జై గురుదేవ, జై లక్ష్మణార్య. మమ గురుదేవం శ్రీ లక్ష్మణార్యోత్తమం భజే. కామక్రోధముల నిర్జించరా, శాంతి సౌఖ్యములనార్జించరా. కామక్రోధముల నిర్జించరా, శాంతి సౌఖ్యములనార్జించరా. దేహత్రయములే ప్రమిదగజేసి, దేహత్రయములే ప్రమిదగజేసి జ్ఞానజ్యోతిని వెలిగించరా, ఆత్మజ్యోతిని వెలిగించరా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓంకారమిని ఆకారము, దాని మూలము నిరాకారము. మూలము నెరుగుటే యోగము, మూలము నెరుగుటే యోగము. యోగము వలనే మోక్షము, యోగము వలనే మోక్షము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరిలోన దేవుని చూచి ఆత్మానాత్మ వివేకము కలిగి, అందరిలోన దేవుని చూచి ఆత్మానాత్మ వివేకము కలిగి. అహంకారము విడనాడరా, అహంకారము విడనాడరా. ఆత్మానందము చవి చూడరా, ఆత్మానందము చవి చూడరా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓంకారమిని ఆకారము, దాని మూలము నిరాకారము. మూలము నెరుగుటే యోగము, మూలము నెరుగుటే యోగము. యోగము వలనే
మోక్షము యోగము వలనే మోక్షము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయः అక్షరపరబ్రహ్మయోగः. శ్రీభగవానువాచ. 8వ శ్లోకం చదవండి. మంచిదమ్మా. భగవంతుణ్ణి అనునిత్యం స్మరిస్తూ మనస్సును బుద్ధిని ఏకము చేసుకుని ఆయనకే సమర్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్నే పొందగలరు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని తెలుసుకున్నాం. మరి అభ్యాస యోగయుక్తేన, అభ్యాస యోగముతో కూడుకున్నటువంటి నా అన్యగామిన బ్రహ్మము తప్ప ఇతరమైన దానియందు ప్రవర్తింపనిది అయినటువంటి చేతస బుద్ధి చేత అనుచింతయన్ అనుసంధించుచు దివ్యం దివ్యమైన పరమం ఉత్కృష్టమైన పురుషం పురుషుడైనటువంటి ప్రత్యేగాత్మను యాతి పొందుచున్నాడు. మరి అభ్యాస యోగము ఎలా ఉండాలి? అభ్యాసము ఎలా ఉండాలి? అభ్యాసం కుసు విద్య. మరి ఈ అభ్యాసం ఎలా ఉండాలి? ఏ రకంగా మనం అభ్యాసం చేయాలి? దేని మీద మన యొక్క లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి? ఎలా పెట్టుకోవాలి? ఇది ప్రధానమైంది. మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అదేంటి? శాస్త్ర ప్రమాణ రీతిగా శాస్త్ర సాధన, యోగ సాధన, ధ్యాన సాధన, ఇవన్నీ. మరి మన లక్ష్యం మీద మనం ఎంత మాత్రం ఏకాగ్రత కలిగి ఉన్నాం? ఏకాగ్రత, మనకు ఏకాగ్రత అనేటువంటిది మన యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. పాండవులు కౌరవులు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్న రోజుల్లో, విలువిద్య నేర్చుకుంటున్న రోజుల్లో ద్రోణాచార్యుల వారు ధర్మరాజుకు విల్లిచ్చి, ఎదురుగా ఆ చెట్టును చూడు, ఆ చెట్టు యొక్క కొమ్మను చూడు, కొమ్మ మీద పక్షి ఉంది, ఆ పక్షిని చూడు, ఆ పక్షి యొక్క కన్నుకు గురిపెట్టు అని చెప్పారట. మరి గురిపెట్టాడు ధర్మరాజు. అడుగుతున్నారు గురుదేవులు, చెట్టు కనపడుతోందా? కనపడుతోంది గురుదేవ. కొమ్మ కనపడుతోందా? కనపడుతోంది గురుదేవ. పక్షి కనపడుతోందా? కనపడుతోంది. నువ్వు రా పక్కకన్నారట. అర్జునుడు గురిపెట్టాడు. అర్జున, చెట్టు కనపడుతోందా? కనపడలేదు గురుదేవా. కొమ్మ కనపడుతోందా? కనపడలేదు. పక్షి కనపడుతోందా? కనపడలేదు. మరేం కనపడుతోంది? పక్షి కన్ను మాత్రమే కనపడుతోంది. వేయి బాణం అన్నారు. దీని అర్థం ఏంటంటే, మనము కూడా ఎటువంటి విద్యనైనా సరే, అది ఏ లౌకికమైన విద్య కానీ అలౌకికమైన విద్య కానీ ఏదైనా సరే శ్రద్ధగా నేర్చుకోవాలి. ఏదో కాస్త
కొంచెం చేసేది, కొంచెం వదిలేసేది, కొన్నాళ్ళు చేసేది, కొన్నాళ్ళు వదిలేసేది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? దాంట్లో మనకు అవగాహన రాదు. మరి అన్నం చేయాలి, బియ్యం కడిగి దాంట్లో ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు అట్లాగే ఉంచితే అది ఉడికి అన్నం అవుతుంది. అలా కాకుండా ఒక 5 నిమిషాలు ఉండేది, మళ్ళీ తీసి పక్కన పెట్టేది, మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టేది, మళ్ళీ తీసి పక్కన పెట్టేది. ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, అది ఎప్పుడు అవుతుంది? అది ఎప్పుడు బాగా అవుతుంది? కనుక ఒకే రకమైన ఒక ధార చేత, అందుకే నిన్న చెప్పాను, శ్రవణ మనన నిధిధ్యాసనం. కుక్కను తిన్నవాడు నిజ గురుడు జంగంబు, కుక్కను తిన్నవాడు నిజ గురుడు జంగంబు, పందిని తిన్నవాడు పరమగురుడు, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, విశ్వదాభిరామ వినురవేమా. మరి కుక్కను తినడం, పందిని తినడం ఏంటి ఇదంతా? ఎందుకు వేమన ఇలా రాశారు? దీన్ని కూట వేదాంత పద్ధతి అంటారండి. ఇది అతి పురాతనమైనటువంటి సాంప్రదాయం. బ్రహ్మంగారు కానీ వేమన గారు కానీ ఇలాంటి మహాత్ములు కొంతమంది అంతరార్థాలు పెట్టి రాశారు. మనకు బ్రహ్మంగారు కూడా రకరకాల తత్వాల్లో, కాళ్ళు చేతులు లేనివాడు కడవ ముంత చేతబట్టి, కాళ్ళు చేతులు లేనివాడు కడవ ముంత చేతబట్టి, నిండు భావి నీళ్ళన్నీయు ఒకడే ముంచేను, ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము. మరి కాళ్ళు చేతులు లేనివాడేంటి, కడవ ముంత ఎలా పట్టుకుంటాడు? ఎందుకు ఇలా రాశారు అంటే, వాళ్ళు జ్ఞానాన్ని నిగూఢంగా పెట్టారు. జ్ఞానాన్ని నిగూఢంగా పెట్టి రాస్తే, అందులో ఎవరైతే దానిని అర్థం చేసుకుని ఇందులో ఉన్నటువంటి లోతైన భావాన్ని బయటకు తీసుకుని అర్థం చేసుకుంటే అందులో ఉన్న తత్వరహస్యం వాళ్ళకు అర్థమవుతుంది. దాని విలువ గొప్పది. అదే మాదిరి మనకి భగవద్గీతలో కూడా సామాన్యమైన అర్థము, విశేషార్థము, అంతరార్థము, భావార్థము, లక్ష్యార్థము అని అనేకాలు ఉన్నాయి. మరి సామాన్యంగా మనం తెలుసుకుంటూ పోతే భగవద్గీత యొక్క సామాన్యమైన భావం మనకు వస్తుంది. మరి ఎందుకు ఈ భగవద్గీతను చెప్పడం ఎందుకు, రాయడం ఎందుకు, మనం చదవడం ఎందుకు, ఇందులో ఏముంది అని మనం దీని లోతుల్లోకి వెళ్ళే కొద్దీ మనకు అనేక 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 తత్వజ్ఞాన రహస్యాలు తెలుస్తాయి. అయితే ఏంటంటే భగవద్గీతను బోధించే పద్ధతి కూడా స్థాయిని బట్టి, ఒక స్థాయిని బట్టి బోధించమని చెప్పి గురువులు చెప్తారు. అంటే వినేవాళ్ళ యొక్క స్థాయి మరి తక్కువ, వాళ్ళు కొత్త వాళ్ళు అనుకోండి తేలిక స్థాయిలో వెళ్తారు. ఇంట్లో అమ్మ వంట చేస్తుంది, ఇంట్లో చంటి బిడ్డ ఉన్నాడు, 2 సంవత్సరాల పిల్లవాడు, వాడికి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పెడుతుంది. అదే వాళ్ళ భర్త వస్తాడు, వాళ్ళ భర్తకు మామూలుగా ఇంట్లో చేసుకున్న కొత్తగా చేసిన ఊరగాయ ఆవకాయ వేసి పెట్టేస్తుంది, అది పిల్లవాడికి పనికిరాదు. అదే మాదిరి మనం కూడా ఇందులో లోతుకు వెళ్ళి అందులో ఉన్న లక్ష్యార్థాలు తెలుసుకోవాలి అంటే మాత్రం మన ప్రజ్ఞా పాఠవాలు కొద్దిగా ఉన్నత స్థాయిలో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు ఇదే భగవద్గీతకు, ఇదే శ్లోకానికి మనము ఇంకొక డైమెన్షన్లో దాని అర్థాలు తెలుసుకోవచ్చు. అందుకని మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, గురువులు ఎలా బోధిస్తున్నారు. గురువు శిష్యుండాయే, శిష్యుండు గురుడాయే, గురు శిష్యుల నడుమ గురు తొక్కటాయే. గురువు శిష్యుడు అవ్వడం ఏంటి అంటే, శిష్యుల యొక్క స్థాయికి గురువులు తగ్గి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో పదాలు వాడుతూ వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అది గురువు యొక్క ధర్మం. అంతేగాని మాకు దండిగా ప్రజ్ఞ ఉంది, మాకు భాషా పాఠవం ఉంది, మేము గొప్పవాళ్ళం అని చెప్పి
కఠినమైన పదాలు వాడుతూ పోతే అది ఎవరికి అర్థమవుతుంది? అందుకే గురువే తల్లి ఇలకు గురువే తండ్రి, గురువే సర్వమ్ము సర్వ సంపదలకు మూలమ్ము, గురువు కాని ద్రవ్యమిలలోన మరిలేదే, వేదాంత వేద్యాయ వసంతరాయ. నేను రాస్తున్న శతకంలోది ఇది. మరి తల్లి ఎలా ఉంది చూడండి. ఇంట్లో చిన్న బాబు ఉంటాడు. మేము ఇక్కడ మా శిష్యులు రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటాం. చిన్న బాబు ఉన్నాడు, మనవాడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. మరి వాడితో తల్లి ఎలా మాట్లాడుతుంది? వాడికి కఠినమైన పదాలు అర్థం కావు. ఒక తల్లి బిడ్డతో నాన్న బువ్వ తింటావా, ఆమ్ తింటావా, బజ్జుంటావా, తువ్వ తాగుతావా, మా వైపు తువ్వ అంటే నీళ్ళు, లాల పోసుకుంటావా, ఇట్లా మాట్లాడుతుంది. అదే వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వస్తే ఏమండి తువ్వ తాగుతారా, ఏమండి లాల పోసుకుంటారా అని అంటామా? వాళ్ళతో మామూలుగా మాట్లాడతాం. అంటే అర్థం ఏమిటి? భాష యొక్క ప్రాధాన్యత ఎదుటివాడికి అర్థం అవ్వడానికి తప్ప మరొకటి కాదు. ఏ భాష మాట్లాడినా అది అర్థమైతే చాలు. అందుకని ఇక్కడ అభ్యాస యోగయుక్తము అనేటువంటి పదానికి చాలా గొప్ప అర్థం ఉంది. అదేంటి? నిరంతర సాధన. ఎంతవరకు మనం సాధన చేస్తున్నాం? కొంతమంది కొన్నాళ్ళు చేయటం, ఓ యోగ సాధన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఇప్పుడు మా వైపు చాలామంది ఈ సమ్మర్ అది వచ్చేసరికి ఈ యోగా క్లాసులు, ఎక్సర్సైజులు, మార్నింగ్ వాక్లు, ఎక్సర్సైజులు, దూకడాలు, ఎగరడాలు అన్నీ చేస్తుంటారు. అన్నీ ఎగిరి దూకి అంతా చేసి ఏదో ఒక 10 కిలోలు వెయిట్ తగ్గిన తర్వాత అబ్బా మనం చాలా వెయిట్ తగ్గిపోయినామని మళ్ళీ ఒక 6 నెలలు ఇంట్లో కూర్చుంటారు. మళ్ళీ మామూలే. ఇది ఎలా కాదు, నిరంతర సాధన, నిరంతర తైలధారవలే. కుక్కను తిన్నవాడు నిజ గురువు జంగంబు అంటే మరి కుక్క అనేదాన్ని మనసుతో పోల్చారు. శునకము ఊరక అటు ఇటు తిరుగున్నది శునకము, దాన్ని మనసుతో పోల్చారు. మన మనస్సు కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు, అది ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. అటువంటి మనస్సును మనం సాధనలో జడము చేసుకోగలిగితే అది కుక్కను తిన్నవాడు. నిజమైన గురుడెవరు అంటే ఈ కుక్క అనేటువంటి మనస్సును తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. పందిని తిన్నవాడు పరమగురుడు. పంది అనేటప్పటికీ ప్రాణశక్తి, మనలో ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి ఏం చేస్తుంది? మన ఆయుష్ను తోడిపోస్తుంది. నిన్న చెప్పాను, ఒక రోజుకు 21,600 హంసలు ఆడుతుంది. మరి దీన్ని మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి, కుండలిని శక్తి అనేది ఒక సబ్జెక్టు చెప్పుకున్నంత. ఈ కుండలిని శక్తి మన శరీరంలో ఎలా ఉంటుంది, అంతర్గతంగా ఎలా ఉంటుంది, ఇది ఏ రకంగా జాగృతం అవుతుంది, దీని యొక్క ప్రయోజనం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా యోగ సాధకులు. ఈ కుండలిని శక్తి అనేటువంటిది ఎలా ఉంది? గాలి భోంచేస్తుంది, పాము గాలి భోంచేస్తుంది అని కొన్ని గ్రంథాల్లో రాస్తారు. పాములు ఎక్కడ గాలిని తింటాయి? అవి కప్పలు, ఎలకలు ఏవో వాటిని తింటూ బతుకుతూ ఉంటాయి, కానీ గాలిని ఎలా తింటాయి? అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి అనేటువంటి సర్పశక్తి మనలో ఉన్నటువంటి శ్వాస అనేటువంటి గాలిని ఆహారంగా స్వీకరిస్తూ మన ఆయుష్ను తీసుకుంటూ మన శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. మరి అందరము పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? చంటిబిడ్డలు ఉంటారు. ఎవరింటికన్నా పోతే అక్కడ చంటిబిడ్డలు ఉంటారు అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? రే రారా నా బంగారు కొండ అని భుజారికి ఎత్తుకొని వాడికి ముద్దులు పెట్టి వాడి బుగ్గలు గిల్లి ముద్దు చేస్తాం కదా. అదే ఆ ఇంట్లో మంచంలో ఒక ముసలావిడ ఉందనుకోండి, ఓ డడ్డ అని బుగ్గలు గిల్లుతామా పోయి? ఏమండి మీ ఊర్లో ఏమైనా చేస్తారు అట్లా? బుగ్గలు గిల్లి ఓసి ముసిల్దానా ఎంత ముద్దొస్తున్నావు నువ్వని? లేదే. ఎందుకని?
శరీరం అనేటువంటిది షడ్వికారాలతో ఉన్నది. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఎవరి శరీరమైనా సరే తర్వాత ఏమవుతుంది? మార్పు. నవమాసాలు కడుపున జొరబడి నవరంధ్రాలతో ఇలపై దిగబడి నవనవలాడి జవజవలాడి నశించే బొమ్మరా ఈ నర జన్మ. మానవా ఏమున్నది దేహం, ఇది రక్తమాంసముల అస్థిపంజరం. దీనిపై ఏలరా ఈ వ్యామోహం. మానవా మానను. అంతే కదా, ఎక్కడ మానతామా? అందుకని మనము కూడా ఈ శరీరం అనేటువంటిది మార్పు చెందుతూ ఉంది ప్రాణశక్తి చేత. ఈ కుండలిని శక్తి అనేటువంటిది మనలో ఉన్నటువంటి దీనిని మెల్లిమెల్లిగా ఇది స్వాధీనం చేసుకుంటూ ఉంది. నాగుల చవితి పండగ చేస్తారా ఇక్కడ? ఎప్పుడు కార్తీక మాసమా లేకుంటే ఆషాఢ మాసం? శ్రావణ మాసం. శ్రావణ మాసంలో చేస్తారు. పుట్టకు పాలు తీసుకుపోతారా? మగవాళ్ళు తీసుకుపోరు కదా, ఆడవాళ్ళే తీసుకుపోతారు. ఓకే, అది పుట్టలో పాలు పోస్తారా అమ్మ? అంటే పామున్న పుట్టలో పోస్తారా, లేని దాంట్లో పోస్తారా? ఏమ్మా అమ్మ? వేలు పెడితే తెలుస్తుంది కదా. ఒకవేళ మనకు తెలియకపోతే చూద్దాము, టార్చ్ లైట్ వేసి లోపలికి ఇష్యూ 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 అని కొట్టినామంటే బయటకు వస్తుంది. నీకోసం పాలు తెచ్చాను, మంచి పాలు చిక్కటిగా. పుట్టలోని నాగన్న పైకి రావయ్యా స్వామి పైకి అంటే అది నిజంగానే మీదికి వచ్చిందంటే మనం ఉంటామా? అదే మా ప్రొద్దుటూరులో అయితే ఏం చేస్తారంటే, అక్కడ ఎవరైనా అడుగుతారు, అన్నా పాము లేదు కదన్నా, లేదు లెక్క పోయి పోసి వస్తారు. పాము ఉంటే పోరు దగ్గరికి. మరి పాలు పోసేది ఎవరికి? పుట్టక పాముక? మరి పాముకు పోయాల్సినప్పుడు పాముకు పోయకుండా పుట్టలో పోసి వచ్చి, నేను నాగుల చవితి పండగ చేశానండి, నేను నాగదేవుడికి 1 లీటర్ పాలు పోసి వచ్చానండి, నా కోరికలన్నీ తీరిపోతాయి స్వామి, హరి 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 హరి. మరి ఎక్కడ పోసినామని? మనలో ఉన్నటువంటి ఈ సర్పశక్తి, కుండలిని శక్తి బుస కొడుతోంది. మరి ఇంట్లోకి పాము వస్తే భయపడతాం కదా. ఒక ఆయన రాత్రిపూట నిద్ర పట్టల, పెద్ద ఆయనకి నిద్ర పట్టకపోతే అటు ఇటు పచారులు చేస్తున్నాడు ఆ క్యాంపస్లో. ఈ పక్కింట్లో వాళ్ళు బాగా బ్రహ్మాండంగా నిద్రపోతున్నారు, శంఖారావాలు వినబడుతున్నాయి. ఆయనకు బాధగా ఉంది, నాకేమో నిద్ర పట్టదు, వీళ్ళు ఇంత బాగా నిద్రపోతున్నారే. పోయి కాలింగ్ బెల్ కొట్టాడు. వాళ్ళు వాకిలు తీశారు. ఏమైందయ్యా ఈ రాత్రిపూట బెల్ కొట్టినారంటే, ఏం లేదు సార్, నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నాను, ఒక పెద్ద పాము మీ ఇంట్లోకి పోయింది ఆ కిటికీలోంచి, మీరు పడుకోండి మీకు చెప్దామని, అంతే మీరు వెళ్ళి పడుకోపోండి అన్నాడు. వాళ్ళు పడుకుంటారా? అప్పుడు ఈయనకు నిద్ర వచ్చింది, పోయి పడుకున్నాడు హాయిగా. వాళ్ళు లైట్లు వేసి వెతుకుతున్నారు. ఇంట్లోకి పాము వస్తేనే అంత భయంగా ఉందే, మరి మన ఒంట్లోనే పాము ఉంది కదయ్యా, మన ఒంట్లోనే ఉండి ఇది మనల్ని కాటేస్తుంది. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. కాయమనే పుట్టలోన చందమామ, పాము మాయగానే వెలుగుచుండు చందమామ. 9 వాకిళ్ళు మూసి చందమామ, పామును నెమ్మదిగా పట్టవలెను చందమామ. పాము పట్టే యోగి ఎవరే చందమామ, అతని పేరే సిద్ధగురుడు చందమామ. మరి మనలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తిని ఎవడైతే యోగ సాధన చేత దానిని కూడా స్వాధీనం చేసుకుంటాడో
వాడు పరమగురుడు. పంది అంటే అర్థం ఏంటంటే మురికిని ఆహారంగా తీసుకునే జంతువు. అదే మాదిరి మనలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి అనేటువంటి ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నటువంటి మలినాన్ని అది స్వీకరిస్తుంది. కనుక దాన్ని అలా పోల్చారు. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా. ఏనుగు అహంకారం, గీంకారం, నేను, నాది, నేనేం సామాన్యుడిని అనుకుంటున్నామా అంటాం కదా మనం. మరి మనలో ఉన్నటువంటి ఈ అహంకారము అనేటువంటి దానిని ఎవరైతే దాటగలరో, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదాభిరామ వినురవేమ. అదే మాదిరి మనలో కూడా ఈ అభ్యాసం అనేది ఎలా ఉండాలంటే ఇదిగో ఈ మాదిరిగా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళి నా అన్యగామిన, లక్ష్యం పైన తప్ప ఇంకొక దాని మీద దృష్టి ఉండరాదు. మన దృష్టి మన లక్ష్యం మీద ఉండాలి. మన సాధన ఎలా ఉండాలి? లక్ష్యం మీద, దాన్ని తప్ప ఏమర్పాటు లేకుండా ఉండాలి. అందువల్ల దేనికి మా దగ్గర ఇప్పుడు ఎవరైనా స్వామి మేము బ్రహ్మోపదేశం తీసుకుంటామంటారు. నేను ఒకటే అడుగుతాను, ఏంటి, ఎందుకు బ్రహ్మోపదేశం తీసుకుంటారు, మీకేంటి ఆసక్తి? చాలామంది బయట దేశం వాళ్ళు వస్తుంటారు, అమెరికా నుంచి అటు నుంచి వస్తారు, యుఎస్ తర్వాత యూరప్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి వస్తారు. అదే పనిగా లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి నా దగ్గర ఒక 15 రోజులు ఉంటారు హైదరాబాద్లో. దేనికి మీకు ధ్యానం? ధ్యానం వల్ల మీరేం సాధించాలనుకుంటున్నారు? ధ్యానం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీకేం ప్రయోజనం కావాలి? మీకు మీ కోరికలు తీరాలనా, లేకుంటే లౌకికం కోసం ఏదన్నా ఆశపడి చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఈ శరీరాన్ని జనన మరణ చక్రంలో నుంచి బయటికి రావాలనుకుంటున్నారా, మరి మీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమైన ఆ భగవంతుణ్ణి పొందాలనుకుంటున్నారా? దేనికి ధ్యానం? దాన్ని బట్టి మన మార్గం ఉంటుంది. లేదు స్వామి ఇంకా చాలు, ఈ జన్మమే కడసారి జన్మమని రామదాస్ అంటాడు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలండి? మా స్వామి గారు అనేవారు, అప్పుడు ఉన్నాం, కృష్ణుడు ఉన్నప్పుడు మనం ఉన్నాం, రాముడు ఉన్నప్పుడు మనం ఉన్నాం, జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. ఎన్ని జన్మములాయనో నేటికెందెందు జన్మించినానో నన్ను దరి చేర్పగదవే ఇకనైన నా తండ్రి నారాయణ, ఇకనైన నా తండ్రి నారాయణ. ఎన్ని జన్మలైనాయి మనకు గుర్తుందా? ఎన్ని జన్మలైనాయో? శ్రీ మహావిష్ణువుకు ఎన్ని అవతారాలు? ఏమండి? దశావతారాలు. భాగవతం ప్రకారం తీసుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ కూడా ఉన్నాయి. సరే, దశావతారాలు అనుకుందాం. ఏదో ఆయన వరాహ అవతారము, మత్స్య అవతారము, కూర్మ అవతారం. మనకెన్ని అవతారాలు? మనకెన్ని అవతారాలు తెలుసా ఎవరికైనా? ఒకటా రెండా? లెక్కలేనన్ని. కాబట్టి ఆయన గొప్ప, మనం గొప్ప. ఇన్ని అవతారాలు ఎత్తి ఇంకా ఎత్తడానికే ఉన్నాం కదా. పిల్లిగా పుట్టింటాం, కుక్కగా పుట్టింటాం, ఎన్ని నల్లి బల్లి మన నోటికి రానివి, నోటికి వచ్చినవి 84 లక్షల రకాల జీవరాశుల జన్మలు ఎత్తి 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 ఏమైనా విసుగుపడినామా? లేదే. మళ్ళీ ఫ్రెష్గా మానవ జన్మకు వచ్చి ఇదిగో ఇప్పుడు మళ్ళా వృద్ధాప్యం వస్తుందంటే ఎవరు వృద్ధాప్యం? ఐఎమ్ సో యంగ్. అన్నీ కొత్తవే. కళ్ళలో లెన్సులు కొత్తవి, పళ్ళు కొత్తవి, కాళ్ళల్లో డిప్పలు కొత్తవి. ఇప్పుడు హైదరాబాద్లో సంక్రాంతికి ఆఫర్ పెట్టారు, ఒక డిప్ప మార్చుకుంటే ఒక డిప్ప ఫ్రీ. మరి ఇన్ని అయినా సరే ఏమన్నా మార్పు వస్తుందా? అది ముఖ్యం ఇక్కడ. అందుకని అన్యగామిన, ఒక్కసారి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నావా, నీ లక్ష్యాన్ని ఏమర్పాటు లేకుండా చూసుకుంటే అప్పుడు ఏమవుతుంది? నీ బుద్ధిని బిందువుగా మార్చు, అనుచింతయన్, అనుసంధింపచేయి. నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. ఉదయం లెసన్లో చెప్పాను, మన బిందువు యొక్క శక్తి
సూర్యశక్తి ఎలా బిందువుగా మారితే అది అద్వితీయమైన శక్తిని కలిగి ఉంటుందో, మనలో ఉన్నటువంటి బుద్ధి సూర్యుడికి సంబంధం. బుద్ధిర్గిరతి సూర్య. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఇవి, మనకు 1 వీక్ చాలదు. నేను ఇక్కడే ఒక గుడారం వేసుకొని ఉంటే సరిపోతుంది. బుద్ధిర్గిరతి సూర్య అంటే మనలో ఉన్న బుద్ధి ఆ సూర్యుడికి సమానమైంది. అది మనం తెలుసుకుంటే, మరి ఇప్పుడు సౌరమాసం ప్రకారం ఏ మాసం నడుస్తోంది తెలుసా? ధనుర్మాసం. సూర్యనారాయణ. ఒక్క సూర్యుడికి మాత్రమే నారాయణ అనే పదప్రయోగం జరిగింది కదా. అదే మాదిరిగా ఈ తత్వరహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ బుద్ధి అనేటువంటిది సూర్యుని శక్తి వలె సహస్ర కిరణముల చేత ప్రకాశిస్తున్న ఈ బుద్ధిని మనం ఏం చేయాలి? అనుచింతయన్, చక్కగా అనుసంధానం చెయ్యాలి. అనుసంధానం చేస్తూ దివ్యం, దివ్యమైన పరమం, ఉత్కృష్టమైన ఆ పరమాత్మ తత్వాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. సృష్టిలో ఈ ధర్మం ఉంది. సృష్టిలో ఈ ధర్మం ఉంది. రామానుజాచార్యుల వారు శ్రీభాష్యం వారు చెప్తారు, భ్రమర కీటక న్యాయ రీతిగా. ఏమిటి భ్రమర కీటక న్యాయము అన్నప్పుడు, ఒక భ్రమరము, ఒక ఆకుపచ్చని పురుగులు జిల్లెడాకుల మీద అవి తిరుగుతూ ఉంటాయి. ఆకుపచ్చని పురుగులు పొడవుగా ఉంటాయి. ఈ భ్రమరాలు ఏం చేస్తాయి అంటే, ఈ కందిరీగలు కానీ ఇవి ఏం చేస్తాయి? జుమ్మని జుంకారం చేస్తూ ఆ ఆకుల మీద తిరుగుతూ ఉంటాయి. ఏ పురుగైతే అట్ట కొంచెం తల పైకెత్తి ఎక్కడో శబ్దం వస్తోందే అని పైకి చూస్తే దాన్ని పట్టుకుంటాయి. పట్టుకుని నేరుగా తీసుకెళ్ళి ఒక మట్టితో కట్టిన గూడు ఉంటుంది, మనం చూసే ఉంటాం, కందిరీగల గూడు. ఆ గూళ్ళో దీన్ని పెట్టి లోపల పైన మట్టితో మూసేస్తుంది. తర్వాత దాని చుట్టూ జుమ్మని జుంకారం చేస్తూ ఉంటుంది. మరి లోపలది చచ్చిపోదు, అది అట్లాగే ఉండి ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది అని ఆ శబ్దం మీద అది దృష్టి కేంద్రీకరిస్తుంది. మనస వాచ కర్మేణ అంటాం, త్రికరణ శుద్ధిగా ఆ శబ్దం మీద కేంద్రీకృతమైపోతుంది ఈ పురుగు, ఈ కీటకం. కొంతసేపటికి, కొంతకాలానికి మెల్లగా దాని శరీరం మారిపోయి అది కందిరీగగా మారుతుంది. మీరు పరిశీలన చేసి చూసుకోండి. మరి అది మారినట్లు దీనికి తెలియదు. అదే తన గూటుకు రంధ్రం చేసుకొని ఆ గూటిలోంచి బయటకు వస్తుంది. ఎగురుకుంటూ గాల్లో వెళ్ళిపోయి ఇంకొక కీటకాన్ని పట్టుకోవడానికి వెళ్తుంది. భ్రమర కీటక న్యాయ రీతిగా. గురువులు అందరినీ శిష్యులుగా తీసుకోరు. వాళ్ళని చూస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. నిన్న చెప్పాను, 1/4 కిలో వంకాయలు కొనాలంటే, 1/4 కిలో బెండకాయలు కొనాలంటే ఏం చేస్తారు? దాన్ని ఒత్తి, విరక్కొట్టి, పగలగొట్టి, నలగొట్టి దాన్ని బాగుందా లేదా అని దానికి మైక్రోస్కోప్ పెట్టి చూసి కానీ తీసుకోరు. ఎందుకని? అది పనికిరాదు. పుచ్చు వంకాయ తెచ్చినావా, ముదురు బెండకాయలు తెచ్చినావా, ఏం చేసుకోవాలా అంటారు కదా. మరి ఒక కాయగూరనే మనం ఇంత పరీక్షిస్తున్నాం. మరి గురువులు వాళ్ళ స్థాయికి ఎవరు వస్తారో పరీక్షిస్తున్నారు. పరీక్షించిన తర్వాతనే వాళ్ళని అంతర్ముఖంలోకి తీసుకుంటారు, అంతవరకు బయటనే. అందువల్ల మనము కూడా ఉత్కృష్టమైనటువంటి ఆ పురుషతత్వం, మరి ఆకుల మీద పాకుతూ తిరిగే ఒక కీటకం గాల్లోకి ఎలా ఎగిరింది, ఒక కందిరీగగా మారింది. ఎలా మారింది? దాని యొక్క శ్రద్ధ చేత, దాని యొక్క గమనం చేత, దాని యొక్క దీక్ష పట్టుదల చేత. మరి మనము కూడా శ్రేష్టమైనటువంటి దైవత్వాన్ని పొందాలి అంటే మరి ఎంత దీక్ష ఉంది మన దగ్గర, ఎంత పట్టుదల ఉంది. దాదాపు 20,000 మంది పైన శిష్యులు ఉన్నారు నాకు.
గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటకలో కొంత కానీ, ఆంధ్రాలో కానీ, బయట కానీ అందరితో మాట్లాడతాను నేను. కొంతమందిని అడుగుతాను, మీ సాధన ఎలా ఉంది? నేను అడిగే మాట బాగున్నారా అంటే చాలామంది ఏమనుకుంటారంటే, బాగున్నాం స్వామి, 3 పూట్ల తింటున్నాం, బాగా చక్కగా సినిమాలు, సీరియళ్ళు, టీవీలు అన్నీ చూసుకుంటూ ఆనందంగా ఉన్నాం. ఇది కాదు బాగున్నారా అంటే సాధన చేస్తున్నారా? ఇది నేను అడిగే ప్రశ్న. బాగున్నామండి, ఎంతసేపు బాగుంటారు? ఎంతసేపు బాగుండడం ఏంది అంటే ఎంతసేపు సాధన చేస్తారు? ఎంతసేపు సాధన చేస్తారు? ఎంత దీక్షగా చేస్తారు? ఎంత పట్టుదలగా చేస్తారు? మరి ఆ దీక్ష, పట్టుదల వీళ్ళ దగ్గర ఉందా? చాలామంది చెప్తారు, మేము ధ్యానం చేస్తామండి. ఎంతసేపు? పాలగిన్నె, పెరుగుగిన్నె పక్కన పెడితే తోడుకుంటుందా? మరి పెరుగు దాంట్లో వేసిన తర్వాత ఈ పాలగిన్నె ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. కాసేపు మనం ఎంతసేపు ధ్యానం చేస్తాం? మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, కొంచెం షుగర్ ఎక్కువ ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమయ్యా ఇంత ఉంది? రిపోర్ట్లో చూస్తే మాత్రలు వేసుకోవడం లేదా? వేసుకుంటున్నాను సార్. అయ్యో, మీరు చెప్పినారని మాత్రలు వేసుకుంటున్నాను. మరి మాత్రలు వేసుకుంటే ఎందుకు ఇంత ఎక్కువ ఉంది? ఏం తింటున్నావు? లేదు సార్, పొద్దున్నే టిఫిన్ తింటూనే నాకు కొంచెం తీపి తినాలనిపిస్తుంది, ఒక 1/4 కేజీ జిలేబీ తింటాను. మధ్యాహ్నం ఏదో కొద్దిగా ఒక 200 గ్రాములు పాలకోవా తింటాను సార్. తగ్గుతుందా? గజస్నానం, అరగంట ధ్యానం చేసేది, 24 గంటలు నానాకం పనులు చేసేది. మరి ఎట్లా పని చేస్తుంది? ఎట్లా తగ్గుతుందయ్యా నీకు? నువ్వు మాత్రలు ఏదో కందిబేడంత మాత్ర వేసుకొని 1/4 కేజీ స్వీట్ తింటే నీ షుగర్ ఎట్లా తగ్గుతుంది? షుగర్ తగ్గాలంటే 1 మందులు వేసుకోవాలి, 2 వ్యాయామం చేయాలి, ఆ తర్వాత 3 ఆహార నియమాలు పాటించాలి. ఇవన్నీ చేస్తే కదా నీకు రిజల్ట్ వస్తుంది. యోగమైనా అంతే కదా. 10 నిమిషాలు ధ్యానంలో కూర్చొని, అది కూడా ధ్యానం అని మనం అనుకుంటున్నాం, కరెక్టా కాదా? పరీక్షకు రండి. నేను మా శిష్యులకు అదే చెప్తాను, మీరు ధ్యానం చేస్తున్నారా? నా ముందర చేయండి, పరీక్ష పెడతాను. ఇంట్లో ఎవరికో వాళ్ళు కూర్చొని, అబ్బా స్వామి మీరు చెప్తారో లేదో సమాధిలోకి వెళ్ళిపోతున్నాను స్వామి ఈ మధ్య. నిజంగానే సమాధిలోకి వెళ్తున్నారా ధ్యానంలో? రండి, నా ముందర కూర్చోండి, నేను చూస్తా. అంటే అర్థం ఏంటంటే, మన సాధన ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మానుసంధానము చేయుచు శ్రేష్టమైన దివ్యమైన పురుషత్వాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ అందులో ఏమాత్రం ఏమరుపాటు తగదు. తర్వాత శ్లోకం చదవండి. మంచి తల్లి. కవిం పురాణం అనుశాసితారం. మరి భగవంతుని యొక్క తత్వాన్ని ఎలా చెప్తున్నాడు చూడండి. కవిం, సర్వజ్ఞుడు. కవిం అంటే సర్వజ్ఞత్వం ఎలా ఉంటుంది? కవిం అన్నప్పుడు మామూలుగా మనకు కవి, రచన చేసేవాళ్ళు, కవిత్వాలు రాసేవాళ్ళు, వాళ్ళు తమ యొక్క మేధస్సుతో ఊహించి చేస్తారు. మరి ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉంటారు మానవులు? కొన్ని మన ఇండియాలో ఎన్ని కోట్ల మంది ఉంటారు? 116, 146, 146. అంత పర్ఫెక్టా? అప్పుడు ఎప్పుడో వాళ్ళు లెక్కలు వేసుకున్నప్పుడు. అదే ఒక ఆయన అడిగాడంట రాజుగారు, మన ఊళ్ళో కాకులు ఎన్ని ఉన్నాయని. 2130 ఎంచుకోండి కావాలంటే. ఒకవేళ ఎక్కువ వస్తే బంధువులు వచ్చింటాయి, తక్కువ వస్తే బంధువులు ఇంటికి పోయి ఉంటాయి. మన దగ్గర ఆన్సర్ ఉంటుంది కదా. మొత్తం మీద 100 ఎన్నో అన్ని కోట్లు ఉన్నాయి. ఇంతమంది ఒకే రకంగా ప్రింట్ కొట్టినట్టు ఒకే రకంగా ఉన్నారా?
వేరు వేరు ముఖ కవళికలు, వేరు వేరు సైజులు, వేరు వేరు భావాలు, వేరు వేరు శరీరాలు, ఇలా ఈ సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులు ఎన్ని రకాలుగా ఉన్నాయి. వీటిని డిజైన్ చేసింది ఎవరు? సైన్స్ వాళ్ళు చెప్తారు, అయ్యా ఇది ఏదో జరిగిందని. ఏదన్నా కానివ్వండి, ఆ సైన్స్ను డిజైన్ చేసింది ఎవరు? ఒక ఆయన నాతో బాగా వాదులాడాడు, ఇదంతా ఏర్పడింది దేవుడి వల్ల కాదు స్వామి. సరేనయ్యా, ఈ భూమిలో మట్టి ఎంత ఉంది? ఎంత ఉంటుంది? కొన్ని వేల లక్షల కోట్ల టన్నులు ఉంటుంది. ఈ మట్టి ఎక్కడి నుంచి ఎత్తకొచ్చి పెట్టారు? మనం ఇల్లు కట్టాలంటే మనకు ఓ టన్ను ఇసుక కావాలంటే ఎక్కడి నుంచి తవ్వుకొని వస్తాం కదా. మరి ఈ మట్టి నీళ్లు, సముద్రం నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు తోడిపోసారు ఇక్కడ ఈ భూమి మీద ఇంత వాటరు? ఈ పంచభూతాలను ఎవరు తీసుకొచ్చి మనకు అందించారు? ఇవి మన ఊహకు అందనివి. దాని మీద మనకెందుకు గొడవ? ఏది ఏమనుకుని అనుకో, ఎవరు ఎట్లా నచ్చితే అట్లా అనుకోని నష్టమేం లేదు కదా. కాబట్టి దీన్ని ఎంత చక్కగా వాళ్ళు ఒక డిజైన్, ఈ భూమి, ఈ ఆకాశము, అదే మాదిరి ఈ పంచభూతాలు, దీని గ్రహాలు, వాటి యొక్క వేగం ఇవన్నీ ఎవరు ఫిక్స్ చేశారు? కొంచెం మన భూమి యొక్క వేగం మారిపోతే మనం బతకం. మరి వాతావరణం ఇంత చక్కగా చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? ఋతువులు ఎవరు ఏర్పాటు చేశారు? ఈ చెట్లు, వృక్షాలు, ఫలాలు ఇవన్నీ, అది సర్వజ్ఞత్వం అంటే. ఆయన వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎవరికి ఏది, మానవుడికి, మన మానవులు జీవరాశులు ఉండడానికి ఎక్కడ అనుకూలం ఉంది దానికి సంబంధించింది ఒక డిజైన్ ఎవరు చేశారు? మరి సముద్రంలో జీవిస్తున్నటువంటి, నీళ్లలో జీవిస్తున్నటువంటి ప్రాణులు, నేల మీద ఉన్న ప్రాణులు, గాల్లో ఎగిరి వెళ్ళే ప్రాణులు, వీటన్నిటినీ ఎవరైతే ఒక సక్రమమైన పద్ధతిలో వీటన్నిటినీ ఏర్పాటు చేశారో అతడు సర్వజ్ఞుడు. మరి ఎప్పుడు వాడు అతడు? దేవుడికి వయస్సు ఎంత? మన వయస్సు అంటే మనం చెప్పం కదా. మీ వయస్సు ఎంత? ఎవరో మన అన్నారు, మగవాళ్ళ జీతము ఆడవాళ్ళ వయస్సు ఇప్పుడు రివర్స్ అయిందంట. మగవాళ్ళ వయస్సు ఆడవాళ్ళ జీతం చెప్పవు. మీ వయస్సు ఎంత? ఎక్కడ? మొన్న ఒక విచిత్రం, ఒక ఆవిడ కోమాలోకి వెళ్ళింది. ఎన్ని ఇంజక్షన్లు చేస్తున్నారు, ఏమో ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, మెలకు లేక రావడంలే. తట్టి వాళ్ళ పిల్లలు అందరూ పిలుస్తున్నారు, రావడంలే. సరే, నర్స్ వచ్చి ఛార్జింగ్ షీట్ రాసుకుంటోంది. అక్కడ రాసుకుంటోండి, పేరు చెప్పండి మేడం పేరు అంటే ఏదో పేరు చెప్పారు. మేడం వయస్సు ఎంత అంటేనే ఆయన 71 అంటే టక్మని లేచి కూర్చొని, ఎవడరా 71 అని లేచి కూర్చుందంట. మరి దేవుడి వయస్సు ఎంత తెలియదు. కాలాతీతం, కాలమునకు అతీతమైన వాడు భగవంతుడు. కనుక సనాతనం, పురాణం అంటే అర్థం ఏమిటి అంటే అన్నిటికంటే అతి పురాతనమైనటువంటి. పురాభవతి ఇది పురాతనః, పురాభవతి ఇది పురాణః, రెండు అర్థాలు ఉన్నాయి. మరి ఇది ఏంటి అంటే ఇది అన్నిటికంటే పూర్వము ఉన్నటువంటిది. అందుకని ఆయన ఎలా ఉన్నాడు? సర్వజ్ఞుడుగా ఉన్నాడు, మరి సనాతనుడుగా ఉన్నాడు. అనుశాసితారం, శాసనములు ఎవరు చేస్తున్నారు కదా. మరి మనం ఏమనుకుంటాం? అన్నీ మన చేతిలో ఉన్నాయని మనం అనుకుంటాం. అన్నీ నా చేతిలో ఉన్నాయి, ప్లానింగ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తాను, ఆ తర్వాత ఇది చేస్తాను, ఇంకొక 10 ఏళ్లకు ఇది చేస్తానంటూ ప్లాన్ చేస్తుంటాం. మరి ఇన్ని ప్లానింగ్ చేసేటువంటి మనము, అందరికీ ఒక నమ్మకం, ప్రపంచం అంతా పోయినా నేను పోనని. ఉంటాను, తొందర ఏం లేదండి, 2000, 3000, 4000 సంవత్సరాల వరకు కూడా నేను ఉంటాను అని. మరి ఏమైనారా చెప్పిన వాళ్ళంతా? ఉంటాను అని ఎలా చెప్పగలవు? నువ్వెవరు శాసించడానికి? నువ్వెవరు నిర్ణయించడానికి? నీకంత అధికారం ఉందా? ఈ ప్రకృతి మీద మనకు అధికారం లేదు. మనం ఎప్పుడు ప్రకృతికి లోబడి బతకాల్సిందే. కనుక అనుశాసితారం, శాసనములు చేయగలిగినటువంటి నియంత
ఎవరు సూర్య చంద్రాదులకు శక్తిని ఇస్తున్నాడు? 15వ అధ్యాయంలో వస్తుంది. మరి ఈ విశ్వానికి ఎవరు కర్త, ఎవరు భర్త, ఎవరు భోక్త? ఆ భగవంతుడే. మిగిలిన వాళ్ళంతా ఆయన యొక్క శాసనముతో బ్రతికేటువంటి వాళ్ళం. మనం సరిగ్గా గట్టిగా గాలి వీస్తే నిలబడలేం. మరి ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని, ఈ ప్రకృతిని మన గుప్పిట్లో పెట్టుకోగలమా? మన శరీరంలో మార్పులు రాకుండా చేసుకోగలమా? నేను ఒకటే చెప్తాను, ఇందాక చెప్పాను, 6 వికారాలు ఉన్నాయి శరీరానికి. అస్థి జాయతే వర్ధతే అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అనుకోండి. ఇవి రాకుండా ఆపాలి అంటే ఎవరి వలన అవుతుందా? కొంచెం ఆఫ్ చేయండి నాయన, బంగారు తండ్రులు కదూ, నా బంగారు కొండలు. మరి మనం ఆపగలమా? అందువల్ల అనుశాసితారం, ఈ విశ్వాన్నంతా శాసించగలిగినటువంటి వారు. అణోహో, అణువు కంటే, అనీయాం, అణువైనటువంటి వాడు అంటే అర్థమేమి? సూక్ష్మమున కంటే సూక్ష్మమైనటువంటి వాడు. ఇవాళ మనం అటామిక్ ఎనర్జీ గురించి కనుక్కుంటున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం. ఆటంలో ఏమేమి ఉన్నాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. నాకు ఫిజిక్స్ కాదు, నేను బీకామ్. ఏదో ఇవన్నీ ఉన్నాయి. న్యూక్లియస్ అంటారు, ఏదో అంటారు కదా. ఇది ఇప్పుడు కనుక్కున్నారు. ఇప్పుడంటే ఈ 10 ఏళ్ల కిందటో 50 ఏళ్ల కిందటో కనుక్కున్నారు. మరి ఈ అణువుతో ఎప్పుడు తయారైంది? ఈ ఆటం ఎప్పటి నుంచి ఉంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి తత్వరహస్యం అణువులో ఉంది అని చెప్తారు. ఎలా వచ్చింది? ఆ శక్తి ఎక్కడిది? మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అంటే ఆకారరహితుడు. శక్తి భగవంతుడంటే. అంతేగాని ఆ శక్తి అనేటువంటిది ఒక ఆకారంగా ఏర్పడి అవతారాలుగా వచ్చింది. కానీ భగవంతుడంటే ఆకారం కాదు, నిరాకారః, నామరూప వివర్జిత. నువ్వు ఏ పేరైనా పిలుచుకో. శ్రీ మహావిష్ణువుకి ఎన్ని పేర్లు తెలియదా? ఆయన ఆధార్ కార్డు చూసారా? ఎన్ని పేర్లు? సహస్రం. ఎన్ని శిరస్సులు? ఒక శిరస్సుకు ఒక పేరు, అంతే కదా. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. అంటే అర్థమేమి? అవన్నీ కూడా ఆయన యొక్క తత్వాలు. మూలం ఎలా ఉంది అది మనం కదా అర్థం చేసుకోవాలి. ఒకసారి చెన్నకేశవాలయం ప్రొద్దుటూరులో, అక్కడ నేను కొంతకాలం మా అమ్మగారు ఒక 15 సంవత్సరాల పైన అక్కడ ప్రవచనాలు డైలీ చెప్పేవారు. అమ్మ తర్వాత అమ్మ కొంచెం మెత్తబడ్డాక నేను కొన్ని సంవత్సరాలు అక్కడ ప్రవచనాలు చెప్పాను. అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. జరిగేటప్పుడు పల్లకి సేవ ఉంటుంది ధనుర్మాసంలో. ఈ పల్లకి సేవ ఉన్నప్పుడు ఆ పల్లకి కింద నుంచి ఈ పక్క దూరి ఆ పక్కకు పోతే మన కోరికలు తీరుతాయని ఎవరో చెప్పారంట. ఇక్కడి నుంచి ఇంకా పల్లెకి బయలుదేరితే వాళ్ళు పాపం బరువులు మోసుకొని, పల్లెకి మోసుకొని, అలవాటు లేని వాళ్ళు, భక్తులు కదా మోస్తారు అని వాళ్ళేదో తడబడుతూ నడుస్తూ ఉంటే వీళ్ళు మధ్యలో ఈ పక్క నుంచి దూరుడు. ఈ పక్క దూరి ఆ పక్క పోయేది, ఆ పక్క దూరి ఈ పక్క వచ్చేది. లాస్ట్కి దింపి, నాయన ఎంతసేపు దూరుతారు, దూరండి, మీరు అయిపోయినాక మేము ఎత్తుకొని పోతాం. ఎవరు చెప్పినారు ఇది? ఏ శాస్త్రం? ఇక్కడ దూరుతానే మనకేదో వచ్చేసింది, మోక్షం వచ్చేసిందా, లేక జన్మరాహిత్యం వచ్చిందా, లేకపోతే మన కోరికలు తీరుతాయనా? ఎవరు దీనికి చెప్పారు? ఎవరో చెప్తారు. దూరండి, అక్కడ దూరి అవతలికి పోండి. అది ఏంటి? ఎవరు తయారు చేశారు? వస్తువును మనము గొప్పదానిగా భావించడం చేత మన యొక్క వ్యక్తిత్వం యొక్క గొప్పతనం తగ్గించుకుంటున్నాం. మనం ఎవరం? చైతన్య స్వరూపులం, ఆత్మస్వరూపులం, దివ్య స్వరూపులం. మనలో ఎంతో చైతన్య శక్తి ఉంది.
మరి ఇంత శక్తి ఉన్న పెద్ద మనుషులు కాళ్ళకెందుకు నల్లదారాలు కడతారు? ఈ ఊర్లో కట్టరులేండి, మా ఊర్లో చెప్తున్నా. కట్టమని చెప్పాలి, మన ఊర్లో ఎవరు కట్టరు. ఏం నల్లదారం కాపాడుతుందా నిన్ను? ఏది నేనేం కట్టలేదే, నన్ను రమ్మను, ఏది వస్తుందో చూద్దాం. ఎవరు ఈ నల్లదారం కాపాడుతుంది? నల్లదారం కాపాడే పాటైతే దయచేసి విమర్శగా కాదు చెప్పేది, ఇక్కడే మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. నల్లదారమే కాపాడే పాటైతే ఆ దారం తయారు చేసినోడు ఎంత గొప్పోడు. వాని కాళ్ళకు దండం పెట్టుకొని వాని ఫోటో జోలో పెట్టుకుంటే పోతుంది కదా. అది దానికంటే నీకు శక్తి ఉందా? నీకంటే దానికి శక్తి ఉందా? అది ఎవరో చెప్తారు. మొన్న ఒక ఆయన ఒక్కొక్క కాలుకు 4 కట్టుకున్నాడు హైదరాబాద్లో. ఏమయ్యా అంటే 2 దిష్టి తగలకుండా, 2 ఆరోగ్యానికి, 2 దాటేదానికి అని ఏదో అన్ని లిస్టు చెప్పా. ఏమనిపించాయా? ఇది కాపాడుతుందా నిన్ను అంటే? ఈ దారాలు కట్టిన వాళ్ళకి ఏం రాదా? గ్యారెంటీనా? వాళ్ళకి ఏ జబ్బులు రావు, ఏ కష్టాలు రావు, ఏ ఇబ్బందులు రావా? మన నమ్మకాలు. తెల్ల జుట్టు వస్తే నల్ల రంగు వేసుకుంటారు. మీ ఊర్లో కాదు, మా ఊర్లో తెల్ల జుట్టు వస్తే నల్ల రంగు వేసుకుంటారు. అదే నల్ల వస్తువు ఏదైనా ఇస్తే కానీ నలుపు శని, అబ్బా దరిద్రం, నల్లదిస్తారా మాకు అంటారు. తమరు పొద్దున్నే బ్రష్ చేసి పళ్ళ కోసం ఒక బ్రష్, జుట్టు కోసం ఒక బ్రష్ 2 పక్కపక్కనే పెట్టింటారు కొన్ని ఇళ్లల్లో. మరి అక్కడ ఈ సూత్రం పనికే రాదు, అది కథే లేదు. అయ్యా నేను చెప్తున్నాను, ఆలోచన చేయండి, మన ప్రజ్ఞ ఎంతదో తెలుసుకోండి. మన అందరిలో కూడా దివ్యమైన శక్తి ఉంది, దాన్ని బయటికి తీసుకురండి. దానికంటే గొప్పది ఈ విషయంలో ఏముంది? అది నిన్ను కాపాడగలదు. కానీ అందుకని అణువు కంటే అణువు యందు అతి శక్తివంతమైనటువంటి తత్వము కలిగినటువంటి వాడు సర్వస్య ధాతారం, సమస్తమునకు ధాత. ఎవరు భరిస్తున్నారు దీన్ని? ఎవరు దీని యొక్క పరిక్రమ ఎవరు జరుపుతున్నారు? ఎవరు మనకు కావలసినటువంటి వనరులు అందజేస్తున్నారు? ఎవరు మన మనుగడకు ప్రాధాన్యత వహించి ఉన్నారు? ఆయన అచింత్య రూపం, ఊహించడానికి కూడా శక్తి లేనటువంటి మనము ఆయన గురించి విమర్శలు చేస్తున్నాం. విమర్శలు చేసి మాట్లాడేస్తున్నాం, తిట్టేస్తున్నాం, పొగడేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం. మంచిదే. ఏం తెలుసు? ఎలా ఉంటాడో ఎలా తెలుసు? కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తే అంత గొప్ప అర్జునుడే భయపడ్డాడు. నేను చూడలేకపోతున్నాను కృష్ణయ్య, నాకు ఈ రూపం వద్దు, నీ సామాన్యమైన రూపం కావాలి. అంతటి శక్తిమంతుడు. మరి ధృతరాష్ట్రుడికి విశ్వరూపం చూపించాడు, తెలుసు కదా, యుద్ధానికి ముందే. ఎందుకు చూపించాడు? కృష్ణ ధర్మం, కృష్ణ నీతి అని 2 ఉంటాయి. ఆయన 2 రకాల ప్రయోజనాలు చూపిస్తూ ధృతరాష్ట్రుడి దగ్గర 100 అశ్వమేధ యాగముల యొక్క శక్తి ఉంది. యుద్ధమొద్దు, మీ కౌరవులందరూ నాశనం అయిపోతారు అని చెప్పడానికి విశ్వరూపం చూపించాడు. ఒకవేళ విశ్వరూపం చూసి విశ్వరూపుడు ఇంతటి గొప్ప కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఉంటే మనం ఏం గెలుస్తాం ఆయనతో? దైవస్వరూపులు ఆపక్కుంటే అని మారతారేమో అని ఒక ఆలోచన. లేదు, మారలేదు. మరి విశ్వరూపాన్ని చూసిన దానికి మూల్యం ఇవ్వాలి. బాహుబలి సినిమా చూసారా? ఫ్రీగా చూసారా, డబ్బులు పెట్టి చూసారా? ఓటీటీలో కాదు, థియేటర్లో. రేపేదో కొత్త సినిమా వస్తుంది సంక్రాంతికి, డబ్బులు ఇచ్చి కదా చూస్తాము. ఆయన విశ్వరూపాన్ని చూపించి 100 అశ్వమేధ యాగముల పుణ్యాన్ని గుంజిబారేశాడు. అది ఆయన టెక్నిక్. ఇంకా ఈయన దగ్గర శక్తి లేదు. లేకుంటే వాడు దుర్యోధనుడికి ఇస్తాడు, నువ్వు బాగుపడ్డావా నిన్ను మారుస్తాను, లేదా నువ్వే నాశనం అయిపోతావు. అటువంటి భగవతత్వం ఇది.
అందుకని అచింత్య రూపం మన వల్ల కాదు ఊహించడానికి. అందుకే ఇన్ని రకాల అవతారాలు ఎత్తి అన్ని ప్రాణుల్లో నేనున్నాను అని నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆదిత్యవర్ణం, సూర్యునికి వెలుతురు ఎవరిస్తున్నారు? సూర్యుని కాంతికి 1000 రెట్లు కాంతి ఎవరు కలిగి ఉన్నారు? తమసః పరస్తాత్, చీకటి అనేటువంటి దానికి వేరైనటువంటి ధర్మముతో ఎవరున్నారు? నిత్య ప్రకాశముగా ఎవరున్నారు? ఆయన. తత్ అనింది సంస్కృతంలో వేదము భగవంతుణ్ణి తత్ అనింది. ఎందుకని? ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఆయనకు మనలాగా శరీరం లేదు. మరి మనమేం చేస్తుంటామంటే వాళ్ళను కూడా మనలాగానే అనుకుంటూ ఉంటాం, వాళ్ళు కూడా మనలాగానే కొట్లాడుకుంటూ ఉంటారు. మన ఇంట్లో లక్ష్మీ ఫోటోలు ఉంటాయా? సరస్వతి ఫోటోలు ఉంటాయా? ఏవి ఎక్కువ ఉంటాయి? నిజాయితీగా మాట్లాడాలా? లక్ష్మీ ఫోటోలే ఎక్కువ ఉంటాయి. ఎందుకని? ఇది ఉంటే చాలా, ఇది వద్దా? ఏమండి, ఓ 10 లక్షలు చేతికిచ్చి దీన్ని కౌంట్ చేయరా అంటే కూడా సరస్వతి కావాలి కదా. 1 2 3 4 ఎవరో చెప్పారంట. లక్ష్మి అంటే అత్త, సరస్వతి అంటే కోడలు. మన ఇంట్లో అత్త కోడళ్ళు కొట్టుకుని చేస్తారు, అందుకని అక్కడ వాళ్ళు కూడా కొట్టుకుని చేస్తారు. మనము అత్తను వదులుకుంటే కోడలు రాదు, కోడలను తీసుకుంటే అత్త రాదు, అత్తను తీసుకుంటే కోడలు రాదు. మాకు కావాల్సింది లక్ష్మి, మాకు అత్తనే కావాలి, మాకు కోడలు వద్దు అని లక్ష్మీ ఫోటోలు ఇంటి నిండా పెట్టుకొని దిమి దిమి దిమ్ దిమి దిమ్ దిమి దిమ్ దిమి దుందుగున అని ఇంక చదివిందే రోజుకు 10 సార్లు కదా. శుద్ధ లక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, వాళ్ళిద్దరు ఒకటే అని ఉంది. మరి జ్ఞానం లక్ష్మి అంటే, లక్ష్మి అంటే లక్ష్యత ఇది లక్ష్మి. నిర్వచనం చెప్తున్నాను చూడండి. లక్ష్యత, నీ యొక్క లక్ష్యాన్ని పొందింపజేసేది లక్ష్మి. అందుకని మరి ఈ రెండిటికి తేడా ఏంటి అంటే రెండు ఒక్కటే. మనం అపార్థం చేసుకున్నాం. ఎందుకని అంటే ఇక్కడ మనకేదో సరిపోకపోతే ఇంక ఎవరికీ సరిపోదా? ఈ ఫ్యామిలీలు క్రియేట్ చేసుకుంది మనమే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శాస్త్రం చెప్తే ఆ ఫ్యామిలీ వేరు, ఈ ఫ్యామిలీ వేరు. ఇది నామదార్ల ఫ్యామిలీ, అది మోడికార్ల ఫ్యామిలీ. పొరపాటున వస్తే నీళ్లు కూడా ఇచ్చేది లేదు. ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మనము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? చీకటి కంటే వేరైన వాడు. అంధకారము అంటే, చీకటి అంటే అవిద్య, అజ్ఞానం, తెలియనితనం. మరి భగవంతుడు తెలిసినతనం, జ్ఞానం, విద్యాస్వరూపుడు ఆయన. అటువంటి విద్యాస్వరూపుణ్ణి మనం పొందడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ మరొకటి కాదు. ఏది కూడా అర్థమవడానికి చెప్తున్నాను తప్ప ఒక డిస్క్లైమర్ చెప్తున్నాను. ఏంటి? ఇందు మూలముగా 50 మందికి తెలియజేయడం ఏమిటంటే, నేను చెప్పిన ఉదాహరణలు ఈ ఆదోని వాళ్ళను గురించి కాదని మరీ చెప్పడం అయినది. తర్వాత శ్లోకం. ప్రయాణకాలే అచలేన మనసా, ప్రయాణకాలమునందు అచలేన చలించనటువంటి మనస్సుతో, భక్త్యాచ భక్తితో, యోగ బలేన చ యోగ బలముతో, యుక్తః కూడినవాడై. ప్రయాణకాలం, ధ్యానం, జ్ఞానం, యోగం, ఇది సెల్ఫ్ డ్రైవింగ్. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే మన కారు మనం డ్రైవ్ చేస్తుంటే కాసేపు నిద్రపోతూ పోవచ్చా? డ్రైవింగ్లో నిద్రపోతూ కూడా పోవచ్చంట. అదే మనం వెనక సీట్లో ఉన్నామనుకో, ఇప్పుడు కొంతమంది బస్సు ఎక్కుతారు మా ఊళ్ళో, ప్రొద్దుటూరులో. ఆ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి వీళ్ళు ఊగుతూ ఉంటారు. కుండలిని శక్తి వచ్చిన వాళ్ళు ఊగుతూ ఊగుతూ ఉంటారు.
ఏమయ్యా ఇంకా బస్సు ఊరు దాటలేదంటే అప్పటికే నిద్ర. మరి సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాడు ఎట్లుంటాడు, ఎంత జాగ్రత్తగా ఉంటాడు. వచ్చేటువంటి ట్రాఫిక్ను గమనించుకొని తను పోయేటువంటి రోడ్డును ఇవన్నీ చూసుకొని కదా. మనం క్షేమంగా మన ఊరు చేరుకోవాలి అనుకుంటే మనకు డ్రైవింగ్ బాగా వచ్చి ఉండాలా, మన కారు బాగుండాలా, వీటితో పాటు మన కర్మ కూడా బాగుండాలి. ఎదురుగా వచ్చేవాడు వచ్చి డాష్ అని మనకు డమ్ కొట్టినాడు అనుకో, ఏమవుతుంది? అందుకే కదా మనం కారుకు నిమ్మకాయలు పెట్టి తొక్కించి మరి ముందుకు పోతాం. మా ఊళ్ళో అయితే 2 ఎక్కువ పెడతారు. ఒరే ఫ్రంట్ టైర్కు 2 ఎక్కువ పెట్టరా, ఎక్కించి వెళ్తా అంటారనమాట. దానికి ఏమేమో తాళ్ళు దారాలు అన్ని తాయెత్తులు ఎత్తులు చిత్తులు అన్నీ కట్టి 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 క్షేమం. మరి ఎక్కడ ఉంది క్షేమం? ప్రయాణ కాలము అంటే అర్థం ఏమిటి? మొన్న చెప్పాను, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మరి అసత్తు నుంచి సత్తునకు అంటే అసత్తత్వము నుంచి సత్తత్వమునకు, ఈ జగత్తు నుండి భగవత్తత్వమునకు, చీకటి నుండి వెలుతురుకి, మృత్యువు నుండి అమృతత్వమునకు మనము ప్రయాణము చెయ్యాలి. ఇది మన ప్రయాణం. అదే మాదిరిగా మనం కూడా మన ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది అంటే జీవన ప్రయాణం తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే మన ప్రయాణం ప్రారంభమైంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక ఆయన నన్ను అడిగాడు ఒక ఊర్లో, స్వామిగారు మన లోకానికి యమలోకం ఎంత దూరం ఉంటుంది? కొంతమందికి మంచి డౌట్లు వస్తాయండి. ఈ యమలోకం ఎంత దూరం ఉంటుంది అని. ఎందుకయ్యా నీకు అంత డౌటు? అట్లా కాదు, ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళ కోసం వాడు ఎప్పుడు బయలుదేరాలా, ఎప్పుడు రావాలా, ఎప్పుడు వీళ్ళని తీసుకొని మళ్ళీ అంత దూరం ఎప్పుడు పోవాలా, మధ్యలో ఏదన్నా దారివత్యము అదేమన్నా పెట్టుకొని పోతారా ఏంటి వీళ్ళ పరిస్థితి కదా? ఎంతమంది దగ్గరికి ఒకేసారి రావాలా? మన ఒక ఫ్లైట్ టప్ అని పేలిపోయింది గాల్లోకి లేస్తూనే, అప్పుడు 250 మందో 300 మందో ఉంటే వాళ్ళందరి దగ్గరికి ఒకేసారి రావద్దు? అదే టైంలో అక్కడ ఇంకొక బస్సు పోతే అక్కడ వాళ్ళ దగ్గరికి పోవద్దు? ఎంత స్టాఫ్ ఉంటారు యమలోకంలో కదా. మన యందు ఉన్నటువంటి శ్వాసయే కాలము తెలుసుకోనీవు, కాలము చాలా విలువైనదిరా, శ్వాసను తగ్గించే నేర్పును కలిగి, కాలము మితముగా వాడుకోని. మన శ్వాస ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇది మన భాషలో అర్థం అవ్వాలంటే భగవంతుడు మనకు ఒక టైం బాంబ్ పెట్టేశాడు పుట్టినప్పుడే. అది ఎప్పుడు పేలాలో టైం ఫిక్స్ చేసి పెట్టేశాడు. ఇంకా ఎవరు బాంబు వాడు పేల్చుకుంటాడు, ఆయన ఎందుకు రావడం? వీళ్ళే పోతారు అక్కడికి. నేను అదే చెప్పిన, యముడు ఒక్కడేనయ్యా ఉండేది, ఊరూరు తిరగాల. మరి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి దగ్గరుండి పిలుచుకుపోవడానికి ఎక్కడ వీలవుతుంది? అందుకే పుట్టినప్పుడు అందరికీ ముక్కులో ఒక టైం బాంబు పెట్టేసి ఉంటాడు నాయన. ఈ ముక్కులో శ్వాస ఆడే కొద్దీ టైం బాంబు ముళ్ళు తిరుగుతుంది కదా, సినిమాలో చూపిస్తారు, నేను కూడా చూడలే. టుకు 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 అని తిరుగుతూ ఉంటుంది ముళ్ళు, అది వస్తేనే దడాలంటుంది. అట్లా ఈ శ్వాస ఆడే కొద్దీ ఈ టైం బాంబు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు టైం అయిపోతుందో టప్ అంతే, స్విచ్ ఆఫ్. మరి ఈ టైం బాంబు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలా? ముళ్ళు ఆపేయాలా. ఆ టైం రాకుండా ముళ్ళు ఆపేయాలి. ముళ్ళు ఆపేయాలంటే ఏం చేయాలా? జస్ట్ 2 బిరడాలు ముక్కులో పెట్టుకుంటే సరిపోతుంది. కాదండి, దీనికి కూడా యోగ మార్గంలో సాధన ఉంది. మన యొక్క శ్వాస యొక్క పరిమాణాన్ని తగ్గించుకుని మన యొక్క ఆయుష్ గురించి, ఇది ఒక సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవి. దీన్నే యోగ శాస్త్రంలో నియంత్రణ. ఇవి మనం అర్థం చేసుకోగలిగితే ఈ ప్రయాణ కాలము, హ్యాపీ జర్నీ అంటారు కదా. బయలుదేరుతునేటప్పుడు, స్వామి రేపు నేను ఊరు వెళ్తున్నానండి, హైదరాబాద్ పోతున్నాను అని చెప్పాను అనుకోండి, భక్తులు ఏం చెప్తారు? స్వామి హ్యాపీ జర్నీ. అదే మాదిరి మనం కూడా
అనాత్మ నుండి ఆత్మ వైపు, చీకటి నుండి వెలుతురు వైపు, మృత్యువు నుండి అమృతం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం ఎలా ఉండాలి? అచంచలంగా ఉండాలి. అచంచలంగా, అచలేనా. అందుకని ఈ జ్ఞాన సంబంధమైనటువంటి ఈ ప్రయాణము భక్తితో ఉండాలి. భక్తి అంటే అర్థం ఏంటి? మన వాళ్ళు చెప్తారులేండి బాగానే. ఆడ స్వాములకు, ఆ పెద్దవాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఏంటండి భక్తి అంటే? ఒక టెంకాయ కొడితే భక్తా, 2 టెంకాయలు కొడితే భక్తా? ఏమండి? వెరీ నైస్, వెరీ నైస్. భగవంతునికి మనస్సును సమర్పించాలి. మరి మీ ఆవిడికి ఏమిస్తారు? ఉన్న మనస్సు కాస్త దేవుడికి ఇచ్చానమ్మా, నా దగ్గర మనసే లేదు తల్లి నీకు ఇవ్వడానికి. ఏమండి? వెరీ గుడ్. మీ ఆవిడలో కూడా భగవంతుడు ఉన్నాడు. చాలా మంచి సమాధానం. మీలో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మీ ఆవిడ మనస్సు మీలోని భగవంతునికి, మీ మనస్సు మీ ఆవిడలోని భగవంతునికి ఇచ్చి పుచ్చేసుకుంటే ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం సరిపోతుంది హ్యాపీగా. వెరీ నైస్, ఇంటెలిజెంట్ ఆన్సర్. మరి మన ఈ మనస్సు అనేటువంటి దాన్ని భక్తి, స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. శంకరాచార్యుల వారు ఇచ్చిన నిర్వచనం చెప్తున్నాను. భక్తి అనేటువంటిది మనకు భగవద్గీతలోనే ఆర్తో, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞాని 4 రకాల భక్తులు ఉన్నారు అని చెప్పారు. మరి ఏమిటి భక్తి అంటే? కొంతమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి భక్తి, మరి కొంతమంది ఏంటి డబ్బులు రావడానికి భక్తి, మరి కొంతమంది ఈ తెలుసుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి భక్తి, మరి కొంతమంది మోక్ష మార్గం వెళ్ళడానికి భక్తి. ఈ భక్తినే భగవానుడు భగవద్గీతలో అన్యభక్తి, అనన్యభక్తి అన్నాడు. పరాభక్తి, అపరాభక్తి అన్నాడు. అందువల్ల మరి ఎటువంటి భక్తి, మనం ఏం చేస్తే, ఎవరో చెప్పారు మన అదేది, ఒక అమ్మగారు అడిగారు, స్వామి దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు 2 సమ్మెలు సమ్మెలు అంటారా? 2 సమ్మెలు పెట్టాలా, 1 సమ్మె పెట్టాలా? ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఒకటే పెడితే దాంట్లో 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా? రెండవ క్వశ్చన్. లేదు 2 సమ్మలు పెడితే 2 ఒత్తులు ఎదురెదురుగా పెట్టాలనా, పైకి పెట్టాలనా, దేవుడి వైపు పెట్టాలనా, మన వైపు పెట్టాలనా? పువ్వొత్తులు వేస్తే మంచిదా, పొడవొత్తులు వేస్తే మంచిదా? నూనె ఏది వాడితే మంచిది? ఈ సందేహాలు మీరు ఎప్పుడు వినలేదా? మా ఊర్లో ఎక్కువ అండి. మీరు చాలా గొప్పవాళ్ళు. మా ఊర్లో ఇవే ఎక్కువ. అంగడికి వచ్చినా కూడా ఇవే అడుగుతారు. అది ఏమి, మా మందిరం పక్కనే షాప్ ఉంది ప్రొద్దుటూరులో. ఆ షాప్లో వచ్చి ఒక ఆవిడ ఒత్తులు ఇయన్నా ఇది ఏంటంటే, ఆయన ఉండి, అమ్మ ఏం ఒత్తులు కావాలి? మామూలు దూదితో, పత్తితో చేసిన ఒత్తులా, లేకుంటే అరటి దారాలతో చేసిన ఒత్తులా? అరటి దారాలతో ఒత్తులు చేస్తారా? నేను ఎప్పుడు వినలేదే అంటే, అయ్యో ఇప్పుడు ఒక ఆయన టీవీలో స్వామి ఎవరో వస్తున్నారే, ఆయన చెప్తున్నాడమ్మా అది వాడితే మనకు అన్నీ పోతాయంట. ఏం పోతాయి? ఉండేవి పోతాయా? లేనివి పోతాయి, అన్నీ పోతాయి. మొత్తం మన కష్టాలన్నీ పోతాయి. ఎంతన్నా ప్యాకెట్? 450 రూపాయలు. ఎన్ని ఒత్తులు వస్తాయన్నా? 3 వస్తాయమ్మా. ఏందినా 450కి 3 ఒత్తులా? అంటే డూప్లికేట్ ఉందమ్మా, దాంట్లో అయితే నీకేం పని చేయదు, పెట్టమంటే అది కూడా ఇస్తా, పోవు. సరే 450 పెట్టి అదే ఇవ్వు. ఆ పక్కన ఇంకొక ఆయన ఉంటాడు, నా దగ్గర రంగురంగు రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు మీరు ఉంగళంలో వేసుకుంటే బిల్డింగులు కట్టేస్తారు. మా దేశంలో చూడండి అందరూ బిల్డింగులు కట్టింది మా రాళ్లతోనే. ఇంకొక ఆయన చెప్తారు. మరి ఇవన్నీ మనకేంటి? భక్తి అనుకుంటున్నాం. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అనుకుంటున్నాం కదా. కాబట్టి ఇదేమన్నా పనిచేస్తుందేమో. ఆశ కదా మనిషికి. ఆశ పిశాచి బట్టి వైరాగ్య వాసనలు చేరనీదు, గాచిపెట్టుచునున్నది నేనేమి చేసేదను నారాయణ. ఏమో చెప్పలేము ఆశ. ఒక ఆయన దేవుడు ప్రత్యక్షమైన నీకేం కావాలి అంటే, మా మేనమామ చెవి నిండా జుట్టు రావాలన్నాడంట. ఎందుకు నాయన అంటే, మేనమామ చెవిలో జుట్టు వస్తే మేనల్లుడికి అదృష్టం అని ఎక్కడో రాసింది. దాని బదులు ఏదో మంచి కోరికోవచ్చు కదా.
కోరుకోవచ్చు కదా, అవకాశం వచ్చింది కదా. అందుకని ప్రతి ఒక్కరు కూడా భక్తి అంటే అది ఏమిటో అర్థము కాకుండా, భక్తి అంటే భగవంతుణ్ణి పొందడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని భక్తి అని శాస్త్రం చెప్తుంది. మిగతావన్నీ వేరే భక్తులు. భగవానుడు కూడా ఏమన్నాడు? ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని అంటే నాకు జ్ఞాని అంటే ఇష్టం అన్నాడు. గజేంద్ర మోక్షం విన్నారా? వినలేదా? తెలియదా గజేంద్ర మోక్షం అంటే? తెలుసమ్మా? ఎక్కడ జరిగింది ఇది? మైదుకూరులోనా, ప్రొద్దుటూరులోనా, ఆదంలోనా, ఎమ్మిగనూరులోనా? గజేంద్ర మోక్షంలో ఒక మొసలి ఒక ఏనుగును పట్టేస్తుంది, తెలుసు కదా. పట్టినప్పుడు ఏనుగు పోరాడి పోరాడి పాపం దాని చేత కాదు, చివరికి శ్రీ మహావిష్ణువును కలడందురు కలడో లేడో అంటూ ఏవో చాలా పద్యాలు కూడా ఉన్నాయి అవి కదా. ప్రాణము ఠావుల్ దప్పే అని చివరికి వీక్నెస్ అయ్యి గొంతు కూడా చిన్నదైపోయి ఉంటుందంట. అప్పుడు వచ్చాడు పరమాత్మ. మరి వచ్చినప్పుడు దాన్ని సుదర్శన చక్రంతో ఆ మొసలిని నరికేసి ఏనుగును విడిపించాడు. విడిపించినాక ఏనుగు ఏం చేసింది? అది చెప్పండి. ఈ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అంటే ఏనుగు ఉంది కదా, దీనికి ఎంతమంది భార్యలు తెలుసా? 10,000 మంది. 10,000 మంది భార్యలు ఒడ్డున ఉన్నారు. ఈ తిక్కలోడేమో లోపలికి పోయి ఇరుక్కున్నాడు. ఈ 10,000 ఒక్కసారి వచ్చి తొక్కితే మొసలు బతుకుతుందా? కానీ అవి రాలే. సావురా ఎదవా లోపలిని, మేము రామ్, చూసాం నీ బిగు ఎంతుందో అని 10,000 మంది బయట ఉన్నారు. ఈయనేమో ఏడ్చి 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 పరమాత్మ వచ్చి దాన్ని చంపితే కనీసం థ్యాంక్స్ చెప్పాడా శ్రీ మహావిష్ణువుకి? తోకొప్పకుండా పోదాం పాండి, చాలా రోజులైంది సంసారం చేసుకుందామని పోయినాడు. మీరు కావాలంటే చదవండి, నేను చెప్పింది కాదేమో. గజేంద్రుడు మోక్షానికి పోలేదండి, సంసారానికి పోయాడు. మరి ఎక్కడికి పోయి? మొసలి సుదర్శన చక్రం తాకింది దాన్ని. సుదర్శనం అంటే గొప్ప దర్శన భాగ్యము కలిగించున్నది కనుక దాన్ని సుదర్శనం అన్నారు. అంటే ఒక అంశాన్ని మనం 2 రకాలుగా చూడవచ్చు. ఇది విమర్శగా తీసుకోవద్దండి, సరదాగా చెప్తున్నా. ఒక అంశాన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు, 2 కోణాల్లో చూడొచ్చు. అందులో మనకి ఏది పనికొస్తుంది. అదే మాదిరి భక్తి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్య విధీయతే. ఈ భక్తి కావాలి అంటే నీకేం కావాలి? యోగ బలం కావాలి, ఆత్మశక్తి కావాలి. కొంతమంది నన్ను అడుగుతారు, స్వామి ధ్యానంలో కూర్చుంటే ఏదన్నా మంచి అనుభూతి ఏదైనా కలుగుతుంది కానీ ఎందుకో అది ఎక్కువసేపు ఉండదు. ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? సరే, ఉన్నా బయటికి చెప్పాకండి, ఎందుకు వచ్చింది సీక్రెట్. మాకు ఎందుకని ఎక్కువసేపు అక్కడ ఉందామని గుంజుకున్నా కూడా ఉండలేకపోతున్నామే, జారిపోతున్నాం స్వామి. దీపావళికి రాకెట్ వెలిగిస్తాం, ఎంత దూరం పోతుంది? దాని లోపల మందు ఎంతుందో అంత దూరం పైకి జుయ్యని పోతుంది. అది అయిపోతానే మళ్ళీ కిందికి వచ్చి పడుతుంది. కనుక మనము కూడా మన లక్ష్యం వరకు వెళ్ళాలి అంటే మన ఆత్మశక్తి కావాలి. అది లోపించడం వల్లనే మనం మధ్యలో ఆగిపోతున్నాం, మళ్ళీ వెనక్కి జారిపోతున్నాం, మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాం. కాదు, మన ప్రయాణం ఎంత దూరం ఉంది అంటే స్థూల శరీరం, శ్వాస, కుండలిని, సంకల్ప, మనస్సు, బుద్ధి, జీవ, ఈశ్వర, ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్నే 7 కొండలు అంటారు. అక్కడ 7 కొండలు ఎక్కితే ఆ స్వామిని చూడొచ్చు. ఇక్కడ 7 కొండలు, ఈ 7 కొండలు దాటితే మనలో ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని చూడవచ్చు. ఇది అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రయాణం ఉంది. అదే చెప్తున్నాడు, ప్రయాణకాలే మనసా అచలేనా భక్త్యాచ యోగ బలేనా. దీనికి యోగ బలం కావాలి ఈ ప్రయాణానికి. అదే మాదిరిగా యుక్త, ఇటువంటి యోగ బలముతో కూడిన వాడై భ్రువోహో మధ్యే, 2 కనుబొమల మధ్య యందు ప్రాణం ప్రాణవాయువును సమ్యక్ లెస్సగా ఆవేశ్య ప్రవేశింపజేసి ఆ ప్రత్యేగాత్మ కంటే వేరు కానటువంటి భగవత్తత్వాన్ని ఎవడు అనుస్మరేత్ అనుసంధానము చేయునో సహా అతడు దివ్యమైన ఉత్కృష్టమైన
పరమాత్మను పొందుచున్నాడు. మరి ఇక్కడ వేదాంత రీతిగా మనం కొన్ని పదాలు చెప్పాల్సి వస్తుంది. అదేమిటి అంటే ఇక్కడ బ్రూవో అనేటువంటిది కాస్త విశేషం. రెండు కనుబొమ్మల యొక్క నడిమి ప్రదేశం, రెండు కనుబొమ్మల యొక్క మధ్య ప్రదేశం. మరి వేదాంత పారిభాషిక పదకోశాలు ఏం చెప్తాయంటే కొన్ని పదాలకు విశేష అర్థాలు చెప్తాయి. ఆ విశేష అర్థాలు మనం తెలుసుకోగలిగినప్పుడు అందులో ఉన్న భావార్థం మనకు తెలుస్తుంది. ఇప్పుడు భ్రూ మధ్యమము అనగానే మనం అందరం కూడా రెండు కనుబొమ్మల యొక్క మధ్య భాగాన్ని భ్రూ మధ్యమము అని మనం సాధారణ స్థాయిలో చెప్పుకుంటాం. అందుకని కొంతమంది ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగంలో దృష్టిని పెట్టండి అని చెప్తూ ఉంటారు. తప్పులేదు, అది ఒక పద్ధతి. ఇంకొక రకంగా మనం తెలుసుకుంటే అసలు భ్రూ అంటే అర్థం ఏమిటి? భ్రమత ఇతి బ్రూవౌ, ఇది నిర్వచనం. భ్రమత ఇతి బ్రూవౌ, భ్రమత చలించునవి ఇతి కనుక బ్రూవౌహు. ఈ రెండు చలించునవి అన్నాడు. మరి మనము దృష్టి పెట్టినప్పుడు ఇవి కదులుతూ ఉంటాయా కదలకుండా ఉంటాయా అని ఆలోచన చేస్తే అక్కడ కొంచెం సందిగ్ధం వస్తుంది. మరి దీనికి అంతరార్థంగా ఇంకొకటి తీసుకుందాం. ఇది మామూలు అర్థం. మనలో ఉన్నటువంటి మనస్సు యొక్క కదలిక, దాని వలన బుద్ధి యొక్క కదలిక, మనస్సు యొక్క కదలిక, బుద్ధి యొక్క కదలిక, ఈ రెండూ కలిసి చలిస్తూ ఉన్నప్పుడు ఈ రెండిటి యొక్క నడుమ భాగమే భ్రూమధ్యమము అనేటువంటిది కొన్ని యోగ శాస్త్రాల్లో రాయబడి ఉంది. ఒకటి సంకల్ప శక్తి, రెండు నిశ్చయ శక్తి. సంకల్ప శక్తి మనో సంబంధం, నిశ్చయ శక్తి బుద్ధి సంబంధం. మనస్సు అంటే చంద్రమా మనసో జాతః, చంద్ర సంబంధం. బుద్ధిర్గిరతి సూర్య, బుద్ధి సూర్య సంబంధం. ఈ రెండిటి యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో అటువంటి వారికి యోగ బలము చేకూరును. ఇది యోగ శాస్త్రం. అంటే ఇది తప్ప ఆ మాట మాత్రం వాడకండి, నేను అనటం లేదు. దీనికి నానా అర్థాలు ఉన్నాయి. అందువల్ల మనము ఏ రకంగా ఎంతసేపు ఇక్కడ దృష్టి పెట్టగలము అంటే కొన్ని క్షణాలు లేదా కొన్ని నిమిషాలు, ఆ తర్వాత ఎక్కువసేపు పెట్టలేం. కళ్ళతో చూడమని చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ మనకు ఈ రెండిటి యొక్క తత్వ విచారం, రేచక పూరకములే మనోవృత్తులు బుద్ధివృత్తులు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల, పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల, ఉయ్యాల, ఉయ్యాల. ఉయ్యాల అంటే తెలుసా? మనం ఊపితే అటు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, ఊగుతూ ఉంది. అదే మాదిరి మనలో ఉన్నటువంటి హంస అనబడే ఇటువంటి శ్వాస లోనికి బయటకి లోనికి బయటకి ఇలా ఊగుతూ ఉంది. అన్నమయ్య గారు ఏం చెప్తున్నారు? పలుమార్లు ఉచ్ఛ్వాస పవనము, లోనికి వెళ్ళేటువంటి దాని యొక్క ఆ శక్తి. ఉచ్ఛ్వాస అంటే లోనికి వెళ్ళేది, నిశ్వాస అంటే బయటకు వచ్చేది. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల. కనుక హకార శివరూపాయ హంస శాస్త్రం అనేటువంటిది మనకు ఒక ఉపనిషత్తే ఉంది, హంసోపనిషత్. మరి యోగశాస్త్ర సంబంధమైనటువంటి స్థాన విచారాలు, అక్షర విచారాలు, ప్రణవ పంచీకరణ, ఇవన్నీ నిగూఢంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవి గురువులు తమ ప్రియ శిష్యులకు బోధిస్తారు, గ్రంథాల్లో దొరకవు. అందుకని మరి మనలో కూడా ఈ రేచక పూరకములు అని చెప్పబడేటువంటి చోట ఏం చెప్తున్నాడు? ఇవి ఈ రెండు మనకు పురుష సూక్తం తీసుకుంటే ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అని చెప్పబడింది. మరి ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఈ రెండిటి మధ్య భాగము అని మనం బయట కనుబొమ్మలను తీసుకుంటాం. అదే మాదిరి సూర్యుడు అంటే బుద్ధిర్గిరతి సూర్య, చంద్రుడు అంటే చంద్రమా మనసో జాతః,
అంటే మనస్సు అనే చంద్రుడు, బుద్ధి అనే సూర్యుడు, ఈ రెండు కళ్ళు అనుకుంటే వాటి మధ్య భాగంలోకి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది అనేది యోగ రహస్యం. మరి అక్కడ ఏం నడుస్తుంది? అక్కడ నిశ్చలమైనటువంటి తత్వ విచారములో మన బుద్ధి అనేటువంటిది, మన మనస్సు అనేటువంటిది, రెండిటికి మధ్యలో ఉన్న విరామం. హకార శివరూపాయ సకార శక్తిరుచ్యతే. ఉపనిషత్తు చెప్పిన మాట. లోనికి వెళ్ళేటువంటి శ్వాస హకారము అని, బయటకు వచ్చేటువంటి శ్వాస సకారము అని. లోన ఒక క్షణం శ్వాస ఆగుతుంది, దాన్ని సున్నా అని. బయట శ్వాస ఒక క్షణం ఆగుతుంది, దీన్ని విసర్గ అని. హా సున్నా, సా విసర్గ, హంస. ఇదే హంస విచారము. ఈ హంస విచారాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు పరమాత్మ. మరి శివపార్వతులు, ఈ శివపార్వతులు అని చెప్పినప్పుడు అర్ధనారీశ్వర తత్వము, అర్ధనారీ ఈశ్వర తత్వము. నారీ అంటే స్త్రీ, ఈశ్వర తత్వము. లోనికి వెళ్ళేటువంటి శ్వాస లేకుండా బయటకు వచ్చేటువంటి శ్వాస లేదు, బయటకు వచ్చేటువంటి శ్వాస లేకుండా లోనికి వెళ్ళేటువంటి శ్వాస లేదు. ఈ రెండిటి యొక్క తత్వమే అర్ధనారీశ్వర తత్వము అని మనకు తత్వశాస్త్రాల్లో ఉంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏం లేదు ఇక్కడ, మన దగ్గర ఏం లేదు, ఏం తక్కువ ఉంది మనకు. మన జీవితం గొప్పది, మన జన్మ గొప్పది, మన శక్తి గొప్పది, మన దగ్గర అన్ని గొప్పవి పెట్టుకుని మనము ఏవేవో వాటిని నమ్ముకుని జీవిస్తున్నామే. అమాయకత్వం కాదా? ఇది తెలుసుకున్నవాడు మహాత్ముడవుతున్నాడు, తెలుసుకోలేనివాడు వ్యర్థుడవుతున్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. తిరిగి ఇది అర్థం చేసుకోకపోతే జన్మలు 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 ఎత్తుతూ పుడుతూ చస్తూ యంత్రారూఢాని మాయయా భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భగవద్గీతలో అంటాడు, జైంట్ వీల్ తిరుగుతూ ఉంది. మరి పైకి కిందికి ఆ తొట్టి తిరుగుతూ ఉంది. పైన ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు? అబ్బా నేను పైన ఉన్నాను చూడండి అందరికంటే అనుకుంటున్నాడు. కింద ఉన్నవాడిని చులకనగా చూస్తున్నాడు. మరి పైనున్న తొట్టిలో ఉన్నవాడు గొప్పవాడా, కిందున్న తొట్టిలో ఉన్నవాడు గొప్పవాడా? కింద ఉన్నవాడా పైన ఉన్నాడు? ఏమండి ఏదో ఒకటి చెప్పండి. ఏ బి, లేదా మాకు తెలియదు, లేదా మాది ఈ ఊరు కాదు. కిందున్నవాడే గొప్పవాడు. ఎందుకని? వాడు దిగాలంటే కిందికి రావాలి కదా, పైనుంచి దూకుతాడా? మరి తిప్పేవాడు ఎప్పటికీ తిరగలేదే. అదే అంటుంది భగవద్గీత, ఎవరైతే ఈ యంత్రాన్ని తిప్పుతున్నారో వాడు తిరగడు. ఈ యంత్రంలో ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళే జీవులు. చావు పుట్టుక అని వీళ్ళు తిరుగుతున్నారు. తిప్పే ఈశ్వరుడు మాత్రం చలించకుండా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు. కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన వైపు వెళ్ళాలి. అది యోగ బలము చేత సాధ్యమవుతుంది, అది ధ్యాన శక్తి చేత సాధ్యమవుతుంది, అది భక్తి చేత సాధ్యమవుతుంది. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి? నిశ్చల భక్తిగా ఉండాలి, చంచల భక్తి కాదు. ఏదో ఈ గుడికి పోయినాం, ఏమో చాలా రోజుల నుంచి పోతున్నాం, మాకేం ఈ గుళ్ళో దేవుడు ఏం పెద్ద మేలు లేదండి, దేవుణ్ణి మార్చేద్దామా? అయ్యో మా ఇంట్లో కొత్త దేవుడు ఉన్నాడు, కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని ఆ కొత్త దేవుడిని తీసుకొచ్చి ఆ పాతలను జరిపి వెనక్కి, మీరు పోండి, మీకు పూజలు కొత్త దేవుడిని మధ్యలో పెట్టుకుంటాం మేమని కొత్త దేవుడిని మధ్యలో పెట్టుకొని ఈయనకు పూజలు చేసి ఈయన టెంకాయలు కొడతా ఉంటే కోరికలు ఒకవేళ తీరలేకుంటే ఈయన పక్కకే ఇంకొక ఆయన వస్తాడు. మరి ఎన్ని మారుస్తున్నాం మనం మారడానికి ప్రయత్నం చేయటం లేదు. దేవుళ్ళు అందరూ ఒకటే, అందరూ మహాత్ములే, అందరూ మహాపురుషులే. వాళ్ళని ఎంత మాత్రం అవగాహన చేసుకుంటున్నాం. మా ఇంటికి మా బంధువులు ఆయన వస్తే నేను ప్రసాదం ఇచ్చాను. ఏం ప్రసాదం అండి అన్నాడు. అంటే నరసింహస్వామి ప్రసాదం అన్న. అబ్బా నరసింహస్వామి ప్రసాదం అయితే నాకు వద్దు. ఏమి? ఎప్పుడో మా ముత్తాత వాళ్ళ నాయన నరసింహస్వామి ప్రసాదం తింటే వాంతికి అయిందంట. అందుకని మా ఇంట వంట లేదు స్వామి నరసింహస్వామి ప్రసాదం మేము తినం.
నేను వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనుకున్నా. వెంకటేశ్వర స్వామి ఎవరు, నరసింహస్వామి ఎవరు? అందరూ విష్ణువే కదా. అలా మాకు అచ్చుబాటు కాలే, మాకు ఆ దేవుడే అచ్చుబాటు, నరసింహస్వామి పేరే మాకు అచ్చుబాటు కాలేదప్ప. ఇది అమాయకత్వం అండి. ఇందులోంచి బయటపడితే కానీ సత్యం మనకు అర్థం కాదు. ఈ సత్యం గురించి మరికొన్ని విశేషాలు తర్వాత తెలుసుకుందాం. జై గురుదేవ, జై లక్ష్మణార్య, శుభం భూయాత్. శాంతి మంత్రం.